ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే నేను ఈ నుంచి కొల్లాపూర్ చాలా దూరం కదా, అందుకోసం ఏం చేయాలి అని ఈ ఎగ్స్ అయితే ఉన్నాయి, కానీ అన్నం ఉంది, ఎగ్స్ ఉంది, కూర ఏం చేసుకోలేదు. అందుకని ఏం చేద్దాం అబ్బా అని ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అన్నం దేని మీద తినాలి ఏందని చెప్తే ఎగ్స్ ఖాళీగా ఉంటే ఎగ్ రైస్ చేద్దాం అనిపించింది. దానిలోనే మనం డబ్బులు పెట్టి ఇప్పుడు అంత దూరం పోయి బైక్ మీద పోయి రావాలి, చేసుకొని వచ్చే వరకు చల్లగా అయిపోతుంది. అందుకోసం మనం ఇంట్లోనే ట్రై చేసుకుందామని నాకు ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. అన్నం అయితే ఈ గిన్నె అయితే పెట్టిన పైన ఇదో మీకు చూపిస్తాను నేను ఎట్లా చేసేది. మీరు కూడా ఎప్పుడైనా మీకు కూడా చేయాలనుకుంటే మాత్రం మీరు కూడా ఇట్లనే చేసుకోవాలి. ఎగ్స్ మన నాటుకోడి ఎగ్స్ అనమాట. అవి ఏంటంటే షాప్లో అవి కావు, మన కోళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడనే కోళ్ళు మనవి ఉన్నాయి. అవి రోజు ఇక్కడ గుడ్లు పెడతాయి. పక్కన ఇది ఆవుల షెడ్ ఉంది, దానిలో అవి ఉంటే గడ్డి పెట్టింది, దానిలో పెడుతుంది అన్నమాట. రోజు ఈ ఎండాకాలంలో దాన్ని పొదుగు పెడితే కూడా, అంటే పిల్లలు తీపిస్తే కూడా పిల్లలు కావన్నమాట, ఎండాకాలంలో చచ్చిపోతాయి. అందుకని మీరు కూడా ఎప్పుడైనా ఎండాకాలంలో ఈ కోళ్ళను పొదుగనీయకండి, ఎందుకంటే చచ్చిపోతాయి పిల్లలు. అందుకని ఏమైనా దాన్ని ఆమ్లెటా ఏమైనా చేసుకొని తింటే చాలా మంచిది. అందుకోసం మేము కూడా అట్లనే చేసుకొని తింటున్నాం. చాలా అయితే ఎన్ని అంటే మొత్తం 20 దాకా ఉండే, అయితే అన్నీ తినేసినాం. ఇప్పుడు 4 అయితే ఉన్నాయి. దాన్ని మనం ఎగ్ రైస్ చేద్దామని ఐడియా వచ్చి నేనే అనుకొని మేమే చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఎందుకు లేటు, మీరు కూడా చూసి ఎగ్ రైస్ ఎట్లా చేస్తామో. ఓకేనా ఫ్రెండ్స్? మిరపకాయలు, ఉల్లిగడ్డలు తీసుకున్నాం. మన క్యారెట్, క్యాబేజీ అలాంటివి లేవు కాబట్టి ఉల్లిగడ్డలు కోస్తున్నాం, మిరపకాయలు కోస్తున్నాం. దీంతో ట్రై చేద్దామని. మళ్ళీ కరివేపాకు కూడా వేయాలి కాబట్టి ఇది మా కాడే చెట్టు ఉంది పక్కనే. చెట్టుకు ఇట్లా తెంపుకోవాలి. దానిలో కొత్తిమీర కూడా వేయాలి, కానీ మన కొత్తిమీర కూడా లేదు. అందుకని ప్రస్తుతానికి దీంతోనే దగ్గరనే ఉంది కాబట్టి మంచిగా. ఇప్పుడైతే మనం గుడ్లు తీసుకుంటున్నాం. 3 ఉన్నాయి, ఇంకోటి మొత్తం 4 గుడ్లతో చేస్తున్నాం అన్నమాట. మన నాటుకోడి పెట్టిన గుడ్లు ఇవి 3. ఇంకోటి మనం గిన్నెలో అయితే అన్నం పెట్టినాం. మనం ఏదో అయిపోయినట్టుంది, కొద్దిసేపు అయితే మొత్తం అయిపోతుంది. ఇంకా అన్నం అయితే ఉడికింది. ఇంకా కొంచెంసేపు అయితే గంజి తీసేసి ఇంకా మనకు రైస్ అయిపోయినట్టు. మనకు రైస్ పెట్టకముందు ఏమేమి పెట్టుకోవాలో ఆయిల్ పెడుతున్నాం. నేను 4 స్పూన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను నాకైతే తెలియదు, మా భార్యనే చేస్తుంది. మనకు తెలిసి ఉంటే ఇంకా బాగుండే. ఇప్పుడు మనం కోసిన ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు అవి వేసేస్తున్నాం. వేసి కొంచెం కలపాలన్నమాట. కలిపిన తర్వాత దానిలో రైస్ వేయాలి, చూపిస్తావు. కొంచెం ఉడకబెట్టాలన్నమాట. ఇట్లా ఇట్లా తిప్పాలి. కొద్దిగా వేడైనాక ఎగ్స్ వేస్తున్నాం. 4 ఎగ్స్ వేస్తున్నాం. మా కాడ 4 ఉన్నాయి కాబట్టి 4 వేస్తున్నాం. ఇక్కడ ఓకే, 4 అని కాదు, 2 అయినా వేయచ్చు. యాక్చువల్గా మనం ఎగ్ రైస్లో 2 వేస్తారు. మా కాడ గుడ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ వేసేస్తున్నాం. మీరు కూడా మాలాగా చేయకండి. కాకపోతే కొద్దిగా ఎక్కువ తినాలి గుడ్లు అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం మేము. 4 వేయాలి. ఈ కోడిగుడ్లు కాబట్టి కొంచెం చిన్నగా ఉంటాయి. 4 వేసుకున్నా ఏం కావు కాబట్టి, మన పెద్ద గుడ్లు అయితే షాప్లో ఉన్న గుడ్లు అవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 4 వేస్తే ఎక్కువ అవుతుంది అన్నమాట. అందుకని మనం కోడిగుడ్లు వేసుకుందాం. ఇది వేయగానే ఇక కొంచెంసేపు ఇట్లా అట్లా కలపాలి. కలిపేసిన తర్వాత ఇంకా రైస్ వేసుకోవడమే. ఇంకా ఇదే లాస్ట్ ఎగ్గు, ఇది వేసేస్తే రైస్ కలుపుతుందేమో. కలిపేయగానే నాకు వచ్చింటే ఇంకా బాగుండే, నాకు రాదు. ఇంకా మా భార్యను చూసి నేను నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇంకెప్పుడైనా ట్రై చేసి నేను చేసినప్పుడు మీకు వీడియో తీసి పంపిస్తలే ఎట్లా చేస్తాను.
ఏదో ఇట్లా అయింది చూడండి, ఇట్లా కలపాలన్నమాట. ఎంత బాగుంది. ఇట్లనే కలిపి తర్వాత పైన రైస్ వేయాలి. రైస్ ముందే ఉప్పు వేసేస్తున్నాం దానిలోనే. యాక్చువల్గా రైస్ వేసినాక తర్వాత వేయాలి, కానీ మా భార్య ఏందో ముందుగానే వేసేస్తుంది. నాకేదో డౌట్ కొడుతుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. కారం కూడా వేస్తుంది, కొద్దిగా ఎక్కువనే వేయాలేమో. ఇది 2 స్పూన్ వేస్తుంది మా భార్య. 3 వామ్మో సచ్చినట్టే ఈరోజు మాత్రం కారంతో. నేను నూడిల్స్ యాప్లో చూడడమే, ఆడ చూడడం చాలా సింపుల్గా ఉంటుంది. మన ఇంట్లో చేసుకోవడం చాలా హార్డ్గా ఉంది. మా భార్య చేస్తుంటే నాకు ఇంకా భయం అవుతుంది. ఇంత మనం చేస్తామో లేదో అనిపిస్తుంది నాకైతే. అట్లుంది ఎగ్ రైస్. ఏదో ఖాళీగా ఉన్నాం కదా, ఎగ్స్ ఉన్నాయి, దీని బదులు ఆమ్లెట్ చేసుకొని తిందాం అనుకున్నా, కానీ ఇంకా పోన్లే అని ఇది చేసుకొని తింటున్నా. ఏదో చెప్పినా కదా, రైస్ అయిపోయింది. రైస్ వేసేస్తే ఇంకా కలిపేసుకొని తినడమే. ఏదో అయిపోయింది తినడం. వేసేస్తుంది ముందుగానే, ఇంకా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మన నూడిల్స్ షాప్లో చూసే ఉంటాం కదా, ఎగ్ రైస్ చేయమంటే ఎట్లా కలుపుతారో అట్లా కలపాలి. కాకపోతే గిన్నె చిన్నగా ఉంది, లేకపోతే స్పూన్తో లేపి కొట్టి మరీ వేయచ్చు. అప్పుడు ఇంకా బాగుంటుంది. కాబట్టి వాళ్ళ కాడ డిఫరెంట్ ఆయిల్స్ అవి ఇవి ఉంటాయి, దాంతో మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయింది ఎగ్ రైసు. అయిపోగానే ఇంకా తినాలి. నిమ్మకాయలు ఉల్లిగడ్డ కోసుకొని తినడమే, ఇంకేం లేదు. అయిపోయింది. ఇంకా ఏదో చూడండి ఎంత ఎర్రగా ఎట్లా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను ప్లేట్లో వేసుకొని తింటున్నాను. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. స్మెల్ బాగా వస్తుంది కాబట్టి వేసుకొని తింటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో చాలా బాగా వస్తుంది. నేనైతే ఫోన్లో అయితే చూడలేదు. ఫోన్లో చూసి ఇట్లా ట్రై చేయకండి, మన ఆలోచనలతోనే ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుంది. మాకైతే బాగా వచ్చింది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్.